హాయ్ ఆల్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అఫీషియల్గా చూస్తే ఇది నా ఫస్ట్ వ్లాగ్. మేము వీకెండ్ వచ్చిందంటే ఎక్కడికైనా వెళ్దామని ఆలోచిస్తూ ఉంటాం అనమాట. అలానే ఈ ట్రిప్ కూడా ప్లాన్ చేసాం. యాక్చువల్గా మా ఒరిజినల్ ప్లాన్ సాటర్డే ఉండింది, బట్ సాటర్డే మా ఇంటి దగ్గర చాలా స్టార్మ్ వచ్చింది. బోల్డ్ వర్షం, ఇంకా లైట్నింగ్తో అసలు మాకు రాత్రి నిద్ర కూడా పట్టలేదు, అంత భయం వేస్తుంది అనమాట. నెక్స్ట్ డే చూస్తే వెదర్ బాగుండింది, వర్షం అయితే లేదు. సరే లెట్స్ గో అనుకొని ఇంకా స్టార్ట్ అయ్యాం అనమాట. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామని ఆలోచిస్తున్నారా? సో వీఆర్ గోయింగ్ టు పిక్ బ్లూబెర్రీస్ ఫ్రమ్ దిస్ ఫార్మ్, వాట్స్వర్త్ ఫార్మ్స్ అని ఒక ఫ్యామిలీ రన్ చేస్తున్న ఫార్మ్ అనమాట. ఇక్కడ చుట్టుపక్కల చూస్తే అటువైపు కానీ ఇటువైపు కానీ ఫుల్ బ్లూబెర్రీ బుషెసే ఉన్నాయి, కంప్లీట్లీ ఫిల్డ్ విత్ బ్లూబెర్రీస్. యు నో వాట్, ఎంటర్ అవుతూ ఉండగానే మాకు చాలా ప్లెజెంట్ వైబ్స్ వచ్చాయి. అసలు ఎవ్వరూ లేరు. పొద్దున అరౌండ్ 11-11:30కి వెళ్ళామనుకుంటా. చాలా కామ్గా, అసలు ఆ క్లౌడ్స్ కూడా చాలా బాగుండింది. వెరీ బ్రీజీగా ఉండింది, చల్ల గాలి వేస్తూ. అండ్ గెస్ వాట్, ఇక్కడ చూస్తున్నారా మీరు, నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి. అసలు ఇవి చూడంగానే నేను యూఎస్కి వచ్చి ఆల్మోస్ట్ 8 months అవుతుంది, ఎక్కడ ఆవుల్ని మాత్రం చూడలేదు. ఇలా ఎంటర్ అవ్వంగానే హార్డ్లీ ఒక 30 seconds 1 minute డ్రైవ్ లోపలికే చూస్తే ఫుల్ ఫామ్ ఇలా ఉంది. అండ్ లాడ్ ఆఫ్ కౌస్ అనమాట. అన్ని దేశీ ఆవులు అనుకోండి. అసలు నాకైతే ఇండియన్ ఆవులు చూసినట్టే ఉండింది. నేను చెప్తున్నాను మా హస్బెండ్తో, ఇది ఇండియన్ ఆవుల్లాగే ఉన్నాయి, మంచిగా మన ఇంటిదే పక్కన ఉండే ఆవులు పాలిచ్చేలా ఉన్నాయి అని. ఐ థింక్ ఈ ఫామ్ ఓన్ చేసే ఫ్యామిలీ కూడా మిల్కింగ్ బిజినెస్ అలాంటివి ఏమైనా పెట్టుకున్నట్టున్నారు, అందుకే ఇన్ని ఆవులు అనుకుంటా. ఓపెన్ గ్రీన్ ల్యాండ్లో ఇలా గ్రేజింగ్ చేస్తూ ఉంటే ఎంత బాగుండిందంటే ఒక 50 ఆవులు ఉండుంటాయండి. ఆ నల్ల ఆవులు కానీ, తెల్లవి కానీ, బ్రౌన్వి కానీ ఎంత బాగున్నాయో. ఒకటైనా కనీసం ఫెన్స్ దగ్గరికి వస్తే ముట్టుకొని దాన్ని కొంతసేపు మనం బుజ్జిగిద్దాం అనుకున్నాను, కానీ ఏవి రాలే. బహుశా వాటికి మనుషులు చూడడం అంత అలవాట్లేదేమో, దగ్గరికి అయితే రాలేదు. బట్ మేము వచ్చినట్టయితే చూస్తున్నాయి అనమాట. నేను అసలు కంప్లీట్లీ ఆస్ట్రక్. చూడంగానే ఎంత బాగుందిరా బాబు, ఎంత క్యూట్గా ఉన్నాయి అని అనిపించింది. ఎంతైనా మన రూట్స్ చూస్తే భలే అనిపిస్తుంది కదా. సరే అలా చూసుకొని వాటి దగ్గర కొన్ని ఫోటోలు కూడా తీసుకొని ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట ఫామ్లోకి పిక్ చేసుకుందామని. సీజన్ ఇప్పుడే స్టార్ట్ అంటే సమ్మర్లోనే స్టార్ట్ చేస్తారు. మేము ఆల్మోస్ట్ ఇప్పుడు జూన్ కదా, జూన్ 8th వచ్చామన్నమాట లోపలికి. సో ఇంకా లోపలికి వచ్చంగానే మనం ఇక్కడ బకెట్ తీసుకోవాలి. బకెట్ సైజెస్ ఉంటాయి. మొత్తం పిక్ చేసుకొని వచ్చాక వీ కెన్ పే దెమ్ అనమాట. అక్కడ పక్కన ఒక డబ్బా టైప్ ఉండింది, దాంట్లో వీ కెన్ జస్ట్ డ్రాప్ $20. సో ఎంటర్ అవ్వగానే యూ స్టార్ట్ సీయింగ్ ఇలా పింక్ కలర్లో, బ్లూ కలర్లో ఉన్నాయి బెర్రీస్. సో పింక్ అంటే ఇప్పుడే వస్తున్నాయి అనమాట. మనం ఇలా బ్లాక్ ఆర్ బ్లూ కలర్లో ఉన్నవి, పెద్దగా ఉన్నవి, వీ హ్యావ్ టు స్టార్ట్ పికింగ్ ఇట్. అండ్ బోల్డ్ చెట్లు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క రకమైన టేస్ట్. ఎంత పెద్దవి పిక్ చేస్తే బ్లాక్ కలర్వి ఎంత స్వీట్గా ఉంటాయి అనమాట. ఇలాంటి పింక్ పిక్ చేస్తాను అనుకోండి, పింకిష్ గ్రీనిష్, అవి చాలా పుల్లగా ఉంటాయి. అంటే మనకి ఇప్పుడు ఇంచుమించు గ్రేప్స్ లాగే అనుకోండి మనకి. సో ఇలా పిక్ చేసి బోల్డ్ మేము అక్కడ పిక్ చేయడం ఈక్వల్గా తినేస్తూ ఉన్నాం కూడా అనమాట. పిక్ చేయడం, తినడం, పిక్ చేయడం, టేస్ట్ చేయడం, బాగున్నాయా లేవా, పుల్లగా ఉన్నాయా లేకపోతే తీయగా ఉందా, ఈ చెట్టు బాగుందా, ఈ చెట్టుకు అన్ని పుల్లగానే ఉన్నట్టున్నాయి, మనం పిక్ చేయడం, వేస్ట్ చేయడం, పక్క చెట్టుకి వెళ్ళడం, ఇలా చాలా సరదాగా ఉండింది. మేము వెళ్ళిన కొంతసేపటికి ఇంకో 3-4 ఫ్యామిలీస్ కూడా వచ్చారనమాట. వాళ్ళు పిక్ చేసుకుంటూ ఉన్నారు. సో బాగుండింది ఓవరాల్గా. అక్కడ చూసారా స్కై అంతా చూస్తే కూడా చాలా మబ్బుగా లైట్ బాగుండింది. అంటే కింద కూడా గ్రీనరీ ఉంటూ పైన ఏమో బ్లూ కలర్ కాంబోతో. నేను అదే రకంగా మంచిగా బ్లూబెర్రీస్కి కాంపిటీషన్ ఇవ్వాలని నేను కూడా బ్లూ కలర్ డ్రెస్సే వేసుకొని వెళ్ళాను ఫామ్కి. సో ఇలా నేను కొన్ని వీడియోలు, కొన్ని ఫోటోలు తీసుకున్నాం అనమాట. ఎక్కడ వర్షం పడిపోతుందో అని భయంతో మళ్ళీ గొడుగు కూడా పట్టుకెళ్ళాము మేము. చూడండి ఇక్కడ ఇలా ఉన్నాయన్నమాట. ఈ చెట్టుకైతే బోల్డ్ పింక్వే ఉన్నాయి, అంటే ఇంకా రైప్ అవ్వలేదు బ్లూబెర్రీస్. కొన్ని చెట్లు ఏమో అంటే మిక్స్డ్గా ఉన్నాయన్నమాట. సో దిస్ ఇస్ హౌ వీ వర్ పికింగ్ ఆల్ ది బెర్రీస్. అండ్ పక్కనే టేస్ట్ కూడా అనమాట, టైం పక్కనే అదండి. నేను అలా తింటున్నాను, ఎలా ఉంది, బాగుందా, తీయగా ఉందా లేదా అని టెస్ట్ కూడా అక్కడే అయిపోతుంది. సో ఆలోచిస్తున్నాం ఎన్ని బ్లూబెర్రీస్ పిక్ చేసుకుంటే, ఇప్పుడు ఆ బకెట్ అంతా నింపాలంటే బోల్డ్ బ్లూబెర్రీస్ పిక్ చేసుకోవాలి మనం. ఇంకా ఆలోచిస్తున్నాం అన్నమాట, వాట్ ఆర్ ది రెసిపీస్ దట్ వీ కెన్ ట్రై. స్మూదీ చేసుకోవచ్చా, యోగర్ట్ బౌల్ చేసుకోవచ్చా అని. ఆల్రెడీ యోగర్ట్ బాల్స్ చేసుకొని తింటున్నాం మేము ఇంట్లో.
బట్ దిస్ విల్ బీ మోర్ లైక్ ఫ్రెష్ అనమాట. మనకి ఈ సూపర్ మార్కెట్లో కొనడం కన్నా కూడా చాలా ఫ్రెష్గా దొరుకుతాయి. మేము యాక్చువల్గా వచ్చే ముందు వీళ్ళకి కాల్ కూడా చేసి అడిగాము రావచ్చా, ఓపెన్ ఉందా అని. వాళ్ళు పాపం మాకు మంచి సజెషన్ కూడా ఇచ్చారు. రావచ్చు, కాకపోతే ఒక టవల్స్ తెచ్చుకోండి, ఎందుకంటే బ్లూబెర్రీస్ మోస్ట్లీ తడిగా ఉండొచ్చు, సో యూ కెన్ డ్రై దెమ్ అప్ అండ్ టేక్ అని. సో మంచిగా సజెషన్స్ కూడా ఇచ్చి బాగుండింది. అంటే ఇట్స్ ఫ్యామిలీ రన్ ఫార్మ్, సో దే వర్ వెరీ వార్మ్ అండ్ ఆల్. మనం తింటున్నామా, ఇక్కడ కింద పడేస్తున్నామా అని చెక్ చేయట్లేదు అన్నమాట వాళ్ళు పాపం. దే జస్ట్ లెఫ్ట్ ఇట్ ఫర్ అస్ టు ఎక్స్ప్లోర్ ఆల్ ది ఫార్మ్ థింగ్. అండ్ ఇక్కడేమో చాలా అంటే చాలా బర్డ్స్ ఉన్నాయి. మాకు ఒక యాప్ ఉందన్నమాట, బర్డ్స్ సౌండ్ విని ఏ బర్డ్ అని చెప్తుంది యాప్లో. సో అది వీ వర్ చెక్కింగ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ బర్డ్స్ దట్ ఆర్ దేర్ అని. సో అది కూడా చాలా అంటే నేచర్కి చాలా దగ్గరగా ఉండేసరికి మాకు చాలా హ్యాపీగా ఉండిందనమాట. ఆ బర్డ్ సౌండ్స్ అంతా వింటూ అంత ప్లెజెంట్ క్లైమేట్ని ఎంజాయ్ చేస్తుంటే వీ వర్ ఫీలింగ్ సో రిలాక్స్డ్ అండ్ యూనో ఒక గుడ్ ఫీల్ ఉండింది. ఒక మంచి యాక్టివిటీకి వచ్చాము రా మనము అని. మేము ఆల్మోస్ట్ ఆ మూల నుంచి ఈ మూల వరకు నడుచుకుంటూ వచ్చాం. మళ్ళీ మాకు ఆవులు కనిపించాయి. అదంతా ఫామే అంట, అదంతా బుషెసే. ఇట్స్ నాట్ ఎ సూపర్ బిగ్ ఫామ్, ఇట్స్ నాట్ ఎ వెరీ స్మాల్ ఫామ్ కూడా. నడవచ్చు, బాగా నడవాలి కూడా, బట్ వెరీ వెల్ మెయింటైన్డ్ అండ్ ఇట్స్ వెరీ కామ్. అదొండి ఇంకొన్ని బ్లూబెర్రీస్ అలా పిక్ చేసుకుంటున్నాం. ఆల్మోస్ట్ ఇట్ టుక్ అస్ ఫర్ అరౌండ్ లెట్స్ సే ఒక 1 to 2 hours అనుకోండి పిక్ చేసుకోవడానికి. అలా అంటే మా బకెట్ ఫిల్ అవ్వడానికి అంత అయింది. సో మేము అలా తీసి అలా పిక్ చేసుకుంటూ దాంట్లో బకెట్లో వేసుకుంటూ ఉన్నాం అనమాట. నాకు అన్నిటికన్నా అసలు అందట్లేదు కొన్ని, సో ఎగిరి ఎత్తి కాళ్ళెత్తి మరి పిక్ చేస్తున్నాను. మంచిగా కనిపించాయి అనమాట పైన అక్కడ పెద్దవి. సో అలా పిక్ చేసి చూపిస్తున్నాను, పికింగ్ కరెక్ట్గా చేస్తున్నానా, పెద్దవే వస్తున్నాయా అని. సో ఇవి చూడండి, ఇవి మరీ గ్రీన్గా ఉన్నాయి, అంటే అసలు పిక్ చేయకూడదు అన్నమాట పాపం, అవి పిందెల స్టేజ్లో ఉన్నట్టు. యా దిస్ ఇస్ హౌ వీ వర్ ఎంజాయింగ్. పికింగ్ చేసుకుంటూ మధ్యలో మేము ఫోటోలు కూడా తీసుకుంటూ ఉన్నాం అనమాట. ఎందుకంటే ఆ బ్యాక్గ్రౌండ్ కానీ, ఆ గ్రీనరీ కానీ, ఆ బ్లూబెర్రీస్తో ఐ థింక్ ప్లస్ నా డ్రెస్ కూడా బ్లూ అయ్యేసరికి ఐ జస్ట్ didn't want to miss anything, the absolute scenic beauty here అనమాట. సో we took a couple of pictures and then కొన్ని వీడియోలు కూడా తీసుకుంటూ ఉన్నాను నేను. సో ఇక్కడ నేను ఇస్తున్నాను కొన్ని పిక్చర్స్ చూడండి. సో యా ఆల్మోస్ట్ ఇంకా మా బకెట్ నిండిపోయింది. సో ఇంకెక్కడైనా ఏమైనా బెటర్ ఉన్నాయని చూసుకుంటున్నాం. సో అంతసేపు పిక్ చేస్తే మా బకెట్ అంత ఫిల్ అయిందనమాట. సో ఇక్కడ నేను ఇలా ఫోటో తీసుకున్న బకెట్ ఫిల్ చేసుకున్నాను. టాస్క్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. సో దిస్ ఇస్ హౌ వీ ఎంజాయిడ్ అవర్ వీకెండ్ విత్ బ్లూబెర్రీ పికింగ్, సీజనల్ ఫ్రూట్ అండ్ సీజనల్ ఫామ్. ఒకవేళ మీ ఏరియాలో కూడా ఇలాంటి బ్లూబెర్రీ పికింగ్స్ ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి. ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్, ఎస్పెషల్లీ ఇఫ్ యూ హ్యావ్ కిడ్స్ ఇట్స్ మచ్ బెటర్. వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, వాళ్ళ హైట్కి తగ్గట్టే చెట్లు కూడా ఉంటాయి. సో ప్లీజ్ డూ గో విజిట్ అండ్ ఎంజాయ్ యువర్ సమ్మర్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.